హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు వీడియో పెడతానన్నాను కదండి, అదైతే ఈ వీడియో. యాక్చువల్గా మేము అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పటికి క్యాబ్ బుక్ చేసుకున్నామని అడిగాము. 30 అవర్స్ 40 అవర్స్ ఎంతో చెప్పారు. ఇంకొకటి అడిగితే ఇంకొకరు కూడా 50 అవర్స్ ఎంతో చెప్పారు. సో సర్లే పక్కన ట్రైన్ ఉంది కదా ఎక్కుదామని చెప్పి, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి ట్రైన్ ఎక్కితే ఎక్కుదామని చెప్పి అడిగాము మా వారిని. అడిగితే ఓకే అని చెప్పి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి టికెట్స్ అది సిస్టము మనకిలా అక్కడ ఉండరనమాట, కౌంటర్స్ అవి ఉండరు. మనమే వెళ్ళి డైరెక్ట్గా అక్కడ సిస్టమ్ చేసి అదే సిస్టమ్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లోకి వెళ్ళి టైప్ చేసుకొని తీసుకోవాలి. మనకి తెలియదు కదా, మనది టికెట్లో ఇచ్చింది ఒక పేరు, అక్కడ ఇంకొక నేమ్ ఉంది. అలాగా సో కొంచెం కన్ఫ్యూజ్ అయితే వేరే అతను వచ్చారు, తమిళ అతనైతే మాకు హెల్ప్ చేశారు. చేసి టికెట్స్ అవి తీసుకున్నాం, పే చేసేసాము కార్డు. చేసిన తర్వాత వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కేసాము. మనం ఎక్కిన దగ్గర నుంచి 7 or 8 స్టాప్స్. ఆ స్టాప్కి వచ్చిన తర్వాత దిగి ఎదుగోండి ఇలా వచ్చామన్నమాట. యాక్చువల్గా ముందు వెళ్ళి తీయలేదు, ఎందుకంటే మాకు హడావిడి టైం అయిపోతుంది. సో ఎలా వెళ్ళాలేంటో తెలియదు కదా, అందుకే కంగారులో తీయలేదు. సో దిగిన తర్వాత నుంచి తీసానమాట వీడియో. ఇదైతే మనకు అలా ఉంటుందన్నమాట. ఆ టికెట్ మనం తీసుకున్నదే, తీసుకుని వచ్చిన తర్వాత రిటర్న్కి టికెట్ పెడితేనే అది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. మనం ఒకవేళ సపోజ్ అక్కడ మిస్ చేసుకున్నామంటే మనం అంతే అక్కడ లాక్ అయిపోతాము. ఇదైతే మొత్తం టికెట్ తీసుకున్న తర్వాత వచ్చాము కదండి. యాక్చువల్గా అది ప్లేస్ యాక్చువల్గా స్టేషన్ అండ్ మెట్రో కూడా ఆపోజిట్లోనే, అది ట్రైన్ ప్లస్ ఆపోజిట్లోనే మెట్రో కూడా ఉందండి. అండ్ మేము కిందకు వచ్చేస్తాం, అదే పైకి ఎక్కి వచ్చిన తర్వాత వేరే చోటుకి వెళ్ళాలన్నమాట బస్సు. కానీ ఈ లోపల కొంచెం కోల్డ్ బైక్ ఉంది కదా, సో నాకు ఆగట్లేదు. సో ఇంకా ఫార్మసీ అది ఎక్కడ ఉందని చూస్తే అక్కడ ఉంది, కింద ఉంది, కిందకి వెళ్ళాలి. మామూలుగా అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, కానీ అక్కడ అలా కాదు, చాలా రేర్. అసలు ఉండవు కూడా ఫార్మసీస్, ఓన్లీ క్లినిక్లోనే ఉంటుంది. అందుకు మంచి బయట ఎక్కడ దొరకవు మనకి మెడిసిన్స్ కూడా. ఒకవేళ క్లినిక్లో చూపించుకుని ఇస్తేనే మనకి మెడిసిన్ ఇస్తారు. సో అలా ఇక్కడ ఫార్మసీ ఉంది, సరే కోల్డ్కి ఇస్తారంట. వెళ్ళి తీసుకున్నామని చెప్పి మా వారైతే వెళ్ళారు, వెళ్ళి తీసుకున్నారు మెడిసిన్. ఇక్కడైతే కోల్డ్కి సమ్ రెగ్యులర్గా యూజ్ చేసే పెయిన్ కిల్లర్స్ అవి మాత్రమే దొరుకుతాయి, మిగతావి ఏమీ దొరకవండి. ఒకవేళ ఎవరికైనా వెళ్ళాలంటే కనుక, ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ అంటే అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోండి. సో మెడిసిన్స్ తీసుకుని అయితే పైకి వచ్చేస్తున్నాం మేము. పైకి వెళ్ళిన తర్వాత మనం బస్ కోసం బస్ కోసం కదా, సో మనకి బస్ ఆ ప్లేస్లో అవుతుంది. మనం అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి ముందు. మనం యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. ఆన్లైన్లో చూసింది అదే మనం బుక్ చేసుకున్నది వెళ్ళి చూపిస్తే వాళ్ళు టికెట్స్ ఇస్తారు. ఆ టికెట్స్ తీసుకుని మనం ఎక్కాలి బస్సు, లేదంటే ఎక్కించుకోరు. ఇదైతే వచ్చేసామండి మనం. ఇక్కడైతే లోపల మాల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు షాపింగ్ కూడా చేసుకోవచ్చు, టైం ఉంటే వెళ్ళి షాపింగ్ అంతా చేయొచ్చు. మొత్తం డ్రెస్సెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, స్పెట్స్, వాచెస్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో మనమైతే ముందు టికెట్ తీసుకోవాలి కదా, ఫస్ట్ అక్కడ ఎక్కడుందని చెప్పి వెతుకుతున్నాము. ఎక్కడని వెతుకుతూ వెళ్తున్నాము. అదిగోండి స్టార్, ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదండి, బాగుంది కదా, అందుకే తీసాను. ఇవైతే ఏటీఎమ్స్ అండి. ఏటీఎమ్స్లో మనీ మనం ఎలా తీసుకుంటామో అలాగే ఇక్కడ సేమ్ అనమాట. కాకపోతే మనకి చుట్టూరు ఒక రూమ్లో ఉంటుంది, ఇక్కడ అలా ఏమి ఉండదు. అదైతే మనం బస్ బుక్ చేసుకున్నదండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి క్యూలో నుంచి తీసుకోవాలన్నమాట. మనది బుక్ చేసుకున్న చూపిస్తే వాళ్ళు మనీ ఛార్జెస్ తీసుకుని, అదే బుక్ చేసుకున్న దానికి కాదు, మామూలుగా మనకి మనీ ఎంతో కొంత తీసుకుని మనకి టికెట్స్ అయితే ఇస్తారనమాట. ఆ టికెట్స్ ఇచ్చినందుకు మనకి వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తారు అంతే. సింగపూర్కి తీసేసుకున్నాం టికెట్స్, ఆల్రెడీ బుక్ చేసుకున్నవి తీసుకున్నాం లేండి.
అదైతే మొత్తం మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి దాని మీద నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ దగ్గర మనకి బస్సు అవుతుందనమాట. మనమైతే 5 నెంబర్ 5 దగ్గరికి వెళ్ళాలి. అది రూట్ ఎటు ఉందో అని చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. L3 వైపు 5 ఉందనమాట. అదంతా వెయిటింగ్ హాల్ అండి. అదుకొని మనం కనిపిస్తున్న నెంబరు అదే మనం వెళ్ళాల్సింది. మనం తీసుకునే టికెట్స్ అక్కడ పెట్టి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా అది ఓపెన్ అవ్వట్లేదు, టైం పడుతుందంట. అది 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఓపెన్ చేస్తారంట. అది మనం ముందే వెళ్ళిపోయాం కదా, సో వచ్చేసి వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చున్నాము. ఇక్కడైతే మరి మెడిసిన్స్ తీసుకున్నాం కదా, అక్కడ చూపించలేదు. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. హాట్ వాటర్ అక్కడే తీసుకున్నాము మలేషియాలో. అదే టెంపుల్ ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను. ఈ మెడిసిన్ అయితే చాలా బాగా పనిచేసింది నాకు. కొంచెం ట్యాబ్లెట్ అండ్ కాఫ్ కూడా ఉంది కదా, కొంచెం దానికి ఇంక వేసేసుకుని కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యాను. కానీ ఈ ట్యాబ్లెట్ అయితే బాగా పనిచేసిందండి, చాలా బాగా పనిచేసింది. చాలా వెంటనే రిలీఫ్ కూడా ఇచ్చింది నాకు. తర్వాత టైం అయింది కాబట్టి మనం అది తీసుకుని ఓపెన్ చేసి కిందకు వచ్చేసాము. కింద ఇది మళ్ళీ వెయిటింగ్ హాల్ దగ్గర కూర్చున్నాం. మన నెంబర్ 5 కదండి, ఆ నెంబర్ 5 దగ్గర కూర్చున్నాము. మన బస్ కోసం వెయిటింగ్. యాక్చువల్గా అది మన బస్ కాదు, వేరే బస్ అనమాట. సో మన అలా క్లోజ్ అయిపోతుంది. ఆ బస్ వచ్చేటప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంతేనండి. మరి యాక్చువల్గా నా పేరు మీద ఊరు కూడా ఉంది అక్కడ. ఓకే, బాయ్ అండి. మరి మళ్ళీ కలుద్దాం.